ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆహా మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాల చేరుదమా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. హలో 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 హలో. మంచి పాట కదా ఈ పాట, అందుకే పాడే. మీ అందరికీ కూడాను నచ్చుతుంది ఈ పాట అని. సరే, అయితే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, చెల్లెళ్ళారా తమ్ముళ్ళెళ్ళారా, మీరందరూ కూడా బంగారు తల్లులు, నన్ను ఎక్కువ లైక్ చేస్తుంటారు, నన్ను బాగా లైక్ చేస్తూ ఉంటారన్న విషయం నాకు బాగా తెలుసు. నేను కూడా మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపడతాను, అందరినీ, ప్రతి వాళ్ళు కొన్ని పేర్లు, ఈ ఫలానా ఫలానా ఫలానా, ఇప్పుడు ఒక ఫలానా అని చెప్తే అందరు మిగిలిన చెల్లెళ్ళ కోపం వస్తుంది, అందుకని ఎవరి పేరు చెప్పటం లేదు. కానీ ఏంటంటే అందరినీ గుర్తుపడతాను అనమాట నేను. అయితేనండి, చాలామంది ఏంటంటే, అక్కయ్య గారు, మేడం గారు, మీ నంబర్ ఇక్కడ పెట్టండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎట్లయినా సరే మిమ్మల్ని ఒకసారి మీతో కలవాలి, మీతో ఒకసారి మాట్లాడాలి అని అట్లీస్ట్ ఫోన్లో అని అంటూ ఉంటారు. చాలా కాలంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా 2-3 నెలలుగా బాగా ఎక్కువగా చెప్తున్నారు అన్నమాట, అడుగుతున్నారు వాళ్ళు నన్ను. నేను కూడా చాలామందికి చాలాసార్లు ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టండి, మీరు ఫోన్ నెంబర్ పెడితే కనుక నేను తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను అని చెప్తున్నా. కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ ఒక్కళ్ళు కూడాను ఫోన్ నెంబర్ పెట్టిన దాఖలాలు అయితే లేవు. ఒక మాట చెప్తా వినండి చెల్లెళ్ళారా, ఫోన్ నెంబర్ అక్కడ పెట్టినంత మాత్రాన నాలాంటి వాళ్ళకైతే నేను అంటే నా సోషల్ మీడియా నాకు ఉన్నది కాబట్టి, ఆ సోషల్ మీడియాలో నేను సుపరిచితురాలు కాబట్టి, నన్ను చూసేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు కాబట్టి, ఆ ఫోన్ నంబరు నేను పెట్టడం వల్ల నాకైతే ఇబ్బంది. ఎందుకంటే ఇబ్బంది ఏం లేదు, నేను బిజీగా ఉంటాను. నేను వీడియో చేసే టైంలోనో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, నేను డిస్టర్బ్ అయిపోతాను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. కాబట్టి ఏంటంటే, మీరు దయచేసి ఫోన్ నెంబర్ పెట్టండి. ఒక 5 గంటలో 10 గంటలో మ్యాక్సిమం అట్లా పెట్టండి. తర్వాత డిలీట్ చేసేసేయండి. నేను చూస్తాను. నేను చూసిన తర్వాత ఏంటంటే ఒక 10 మ్యాక్సిమం 10 అవర్స్, పగలైతే 10 అవర్స్, రాత్రి పెట్టడం అంటూ జరిగితే కనుక తెల్లారి 10-11 గంటల వరకు ఉంచండి, తీసేసేయండి. ఒక మ్యాక్సిమం ఒక 24 అవర్స్ ఫోన్ నెంబర్ పెట్టి తీసేయండి. ఎందుకంటే ఎవరికి అంత ఓపిక తీరిక కూడా లేదు. ఇప్పుడు మామూలుగా ఏ హౌస్ వైఫ్స్నో లేకపోతే ఇంకొకళ్ళనో వాళ్ళనో డిస్టర్బ్ చేయటానికి, ముఖ్యంగా చుట్టుపక్కల మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయస్తులేను, మీ ఫోన్ నెంబర్ కూడా మీకు మీ సర్కిల్లో మీకు బాగానే మీ నంబర్ వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే కొత్త వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. పైగా ఇంకోటి అంటే ఇవాళ రేపు ఏంటంటే మనం సేవ్ చేసుకున్న నంబర్ మాత్రమే మనం ఎత్తుతాము, లేదు అంటే మనం అసలు ఎత్తాం. నేనైతే సేవ్ చేసుకొని అన్సేవ్డ్ నెంబర్ అయితే మాత్రం అసలు ఆ ఫోన్కి నేను ఆన్సర్ చేయనండి. కాబట్టి ఏంటంటే దయచేసి నా చెల్లెళ్ళల్లారా, బంగారు తల్లుల్లారా, మీరు నాతో మాట్లాడాలి అనుకునేవాళ్ళు తప్పకుండా నేను కూడా మాట్లాడతాను. మీతో చెప్తాను కూడాను, ఫలానా టైంలో చేయండి అని చెప్తాను నేను. ఈ ఫలానా టైం మనం ఫిక్స్ చేసుకుందాం, ఏ టైం బాగుంటుంది, ఏ టైం నాకు కన్వీనియంట్గా ఉంటుంది, మీకు కన్వీనియంట్గా ఉంటుందని. మీరు దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి, ఇదిగో నా ఈ ఫోన్ నెంబరు అని పెడితే కనుక నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ నెంబర్ మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే నేను ఏం చేస్తానంటే నేను కూడా సేవ్ చేసి పెట్టుకుంటాను. అట్లాంటి సేవ్డ్ నెంబర్లు మాత్రమే నేను అటెండ్ అవుతానండి. ఎందుకంటే అన్సేవ్డ్ నెంబర్లు నేను అటెండ్ అవ్వను అనమాట. పైగా ఇంకోటి ఏంటంటే నాది ఐఫోన్ కాబట్టి ఏంటంటే నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఫోన్ ఎవరు కూడాను మొత్తం ఇది చేయటానికి వీలు లేదనమాట. కాబట్టి ఏంటంటే అంతవరకు నేను అంత రిస్క్ తీసుకోగలుగుతాను. నా ఫోను నన్ను ఎట్లయినా నన్ను రక్షిస్తుందనే నమ్మకం నాకున్నది. కాబట్టి ఏంటంటే
మీరు మాత్రం ఒక ఈ చిన్న పని చేయండి. మీ నాతో మాట్లాడాలి అని ఊరికే ఒక కోరిక ఉండటం అనే కాదు, మీరు ఒక అడుగు ముందుకేస్తే నేను ఒక 4 అడుగులు మీకోసం ముందుకేస్తానని చెప్పడానికని ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. నాకుగా నేను ఫోన్ నెంబర్ అక్కడ పబ్లిక్లో పెట్టలేను, ఎందుకంటే కొంతమంది దూకుడుగా మాట్లాడేవాళ్ళు, కొంతమంది చాలామందికి నేను ఆన్సర్ ఇచ్చిన వీడియోలు కూడా చాలా చూశారు. అట్లా ఎందుకు మాట్లాడారు, ఇదేంటి అదేంటి ఏం లేదు, వితండవాదం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కామెంట్లలో. అట్లాంటి వాళ్ళతో నేను ఆర్గ్యూ చేయటం నాకు ఇష్టం లేదు. నాకు నా వాల్యుబుల్ టైంను పాడు చేసుకోవటం ఇష్టం లేదు. అంతకంటే నా వాల్యుబుల్గా ఉన్న నా మూడ్ కూడా పాడు చేసుకోవటం అంతకంటే నాకు ఇష్టం లేదనమాట. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు నాకు కనుక నాకు మీరు నంబర్ పెడితే కనుక నేను తప్పకుండా ఫోన్ చేస్తాను, మీకు నేను అటెండ్ అవుతాను. తప్పకుండాను మనం ఎప్పుడో కుదిరితే కనుక విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వస్తాను. నేను వచ్చినప్పుడు మనం అందరం మాట్లాడుకుందాం, ఇట్లా మాట్లాడుకుని నేను ఫలానా రోజు వస్తాను వచ్చినప్పుడు మనందరం కలుద్దాం. మిమ్మల్ని చాలామందిని కలుస్తాను. నేను కలవటం అనేది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అవుతుంది. అది తప్పకుండా కలుస్తాను. మనం చక్కగా హాయిగా కాఫీ షాప్లోనో ఎక్కడో ఒక పెద్ద హాల్లోనో, లేకపోతే చాలామంది ఎక్కువ ఉంటే కనుక ఒక మంచి పెద్ద హాల్ తీసుకుని ఒక ఆర్గనైజ్ చేస్తాను. నేను చేసి చక్కగా మంచిగా మనం మాట్లాడుకుందాము, ఏదో చిట్ చాట్ చేసుకుందాము, కాఫీ తాగుదాము, చక్కగా స్నాక్స్ తిందాము, అన్ని కబుర్లు చెప్పుకుందాము. ఎవరెవరు నేను ఫలానా అండి, ఇలాగండి, నేను ఫలానా అండి అని ఇదండి అని ఇట్లాగూ నాకు చాలా హ్యాపీగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాగూ స్టార్ట్ చేద్దాం మనం. ముందు మీ ఫోన్ నెంబర్లు అయితే పెట్టండి. తర్వాత నేను రెడీగా అయినప్పుడు మనం అందరం కలుద్దాము. అందరినీ కలుస్తాను నేను డెఫినెట్గా. విజయవాడ రావటమో, లేకపోతే వైజాగ్ ఏదో ఒకటి హైదరాబాదు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట కలుద్దాం మనం. సో ఎందుకని ఏంటంటే మీరు మాత్రము నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి మీ ఫోన్ నెంబర్ పెట్టండి. ఇక్కడ నాకు తెలిసిన నాకు దూరపు చుట్టము ఆ మూర్తికి సంబంధించిన ఒక అమ్మాయిని, చాలా మంచి అమ్మాయి, వీణ రంగారావు గారి కూతురు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. పాపం ఆ అమ్మాయి కూడాను ఏంటో మరి నాకు అర్థం కాలేదు, లక్ష్మి అని అమ్మాయి కూడాను నా వదిన నేను మీతో మాట్లాడాలని ఉంది, నీ ఫోన్ నెంబర్ పెట్టండి అంటే, ఫోన్ నెంబర్ పెట్టడం చేయలేను తల్లి. కాబట్టి ఏంటంటే మీరు ఫోన్ నెంబర్ పెడితే అంటే మీ ఫోన్ నెంబర్ పెట్టడానికే మీరు ఎంత భయపడుతున్నారంటే నేను ఎంత ఆలోచించాల్సి వస్తుంది నా ఫోన్ నెంబర్ పెట్టడానికి. కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోవాలి, ఎక్కువసేపు పెట్టద్దు మీరు ఫోన్ నెంబరు. నేను చూశాను, నేను ఫోన్ నెంబర్ నా నుంచి ఫోన్ వస్తే కనుక మీరు ఆ మెసేజ్ డెలీట్ చేసేయండి, సరేనా? సో ఇంతేనండి, కలుద్దాము, మాట్లాడుకుందాము, అందరం హ్యాపీగా ఉందాము, సరేనా? ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.